నెలసరిలో చిక్కులు కనిపించడానికి, పెళ్లై ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడానికి మహిళల్లో చాలా వరకు థైరాయిడ్ సమస్యలే ప్రధాన కారణంగా ఉంటాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి తగినంతగా హార్మోన్ ఉత్పత్తి కాకపోవడం అనే సమస్య బాగా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు మందులు, ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు నిత్యం కొన్ని ప్రత్యేకమైన యోగాసనాల్ని సాధన చేయటం ద్వారా థైరాయిడ్ సమస్యల్ని చాలా చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. హైపోథైరాయిడిజంను అదుపులో ఉంచే యోగాసనాలు, వాటి సాధన గురించి ఇప్పుడు చూద్దాం. ఈ థైరాయిడ్ గ్రంథి అనేటటువంటిది గొంతు భాగంలో ఉండేటటువంటిది. ఈ థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి చేసి శారీరక రకమైనటువంటి ఎదుగుదలను క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ గ్రంథి హెచ్చు తగ్గుల వలన విపరీతమైనటువంటి బరువు పెరిగిపోవడం, లేకుంటే సన్నబడిపోవడం, అదేవిధంగా స్త్రీలలో వివిధమైనటువంటి సమస్యలు తలెత్తడం, గైనిక్ ప్రాబ్లమ్స్ పైన, వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ పైన వివిధమైనటువంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఈ థైరాయిడ్ సమస్యలకి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం సర్వాంగాసనం మరియు ఉదాన ముద్ర ప్రాణాయామం. ఇప్పుడు ఆ సర్వాంగాసనం ఏ విధంగా చేయాలి, ఉదాన ముద్ర ప్రాణాయామం ఏ విధంగా చేయాలో మనం చేసి చూద్దాం. ఇప్పుడు మనం చేయబోతున్నాం సర్వాంగాసనము. సర్వ అంగాల్ని ప్రభావితం చేసేటటువంటి అతి శక్తివంతమైనటువంటి ఆసనాన్ని మనం చేయబోతున్నాం. ముందుగా దండాసనానికి రావాలి. రైట్ లెగ్ స్ట్రైట్గా తీసుకొని రావాలి. రైట్ లెగ్ జతలో లెఫ్ట్ లెగ్ను కూడా తీసుకొని రావాలి. ఈ స్థితిలో ప్రశాంతాసన భంగిమకి రావాలి. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. అదేవిధంగా లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండు కాళ్ళని పైకి లిఫ్ట్ చేసి శరీరాన్ని పైకి లిఫ్ట్ చేయాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకోవాలి. ఇప్పుడు రెండు కాళ్ళని ఫోల్డ్ చేసి ఇప్పుడు నిదానంగా శరీరాన్ని సపోర్ట్ చేస్తూ హ్యాండ్ సపోర్ట్తో శరీరాన్ని కిందకి దించాలి. కాళ్ళు రెండు స్ట్రైట్గా తెచ్చుకొని మరొక్కసారి సర్వాంగాసనం చేద్దాం. లెఫ్ట్ లెగ్ని ఫోల్డ్ చేయాలి. లెఫ్ట్ లెగ్ జతలో రైట్ లెగ్ని కూడా ఫోల్డ్ చేయాలి. రెండు కాళ్ళని లిఫ్ట్ చేస్తూ బాడీని పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. బాడీని స్ట్రైట్గా తెచ్చుకోవాలి. కాళ్ళని కూడా స్ట్రైట్గా షోల్డర్స్కి, స్పైన్కి, లెగ్ స్ట్రైట్గా తెచ్చుకొని ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. ఎంతసేపు ఉండగలిగితే. రెండు కాళ్ళని ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు రెండు చేతుల సపోర్ట్తో శరీరాన్ని నిదానంగా కిందకి దించాలి. రెండు కాళ్ళని స్ట్రైట్గా తీసుకొని ప్రశాంతాసన భంగిమకి రావాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ తిరిగి ప్రశాంతాసనం నుంచి సుఖాసనానికి రావాలి. రైట్ హ్యాండ్ సపోర్ట్ తీసుకొని
ఉదాన ముద్ర ప్రాణాయామం. ఈ ఉదాన ముద్ర ప్రాణాయామాన్ని పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుంటే కుర్చీలో కానీ కూర్చొని చేయవచ్చు. 2 అరచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా ఉంటాయి. ఈ స్థితిలో చూపుడు వ్రేలు, మధ్య వ్రేలు, ఉంగరపు వేలు, బొటన వ్రేలు, ఈ 4 వ్రేళ్ళు చివర్ల మాత్రమే కొనలు తాకించి ఉంచాలి. చిటికిన వేలు స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో వెన్ను నిటారుగా ఉంటుంది. షోల్డర్స్ రిలాక్స్గా ఉంటాయి. హెడ్ స్ట్రైట్గా, నెక్ స్ట్రైట్గా, హ్యాండ్స్ స్ట్రైట్గా ఉంచుకొని ఈ స్థితిలో కళ్ళు మూసుకొని పూరక, కుంభక, రేచక, శూన్యక నియమాలు, నిష్పత్తిని పాటిస్తూ ప్రాణాయామం చేయాలి. శ్వాసను విడిచిపెట్టిన తర్వాత నిదానంగా కళ్ళు తెరిచి ముద్రను రిలీజ్ చేయాలి. చూశారు కదండి. వీటితో పాటుగా ఇంకా భుజంగాసనం, అర్ధచక్రాసనం, ధనురాసనం, ఉష్ట్రాసనం ఇవన్నీ ఎంతగానో ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటాయి. వీటితో పాటుగా ఉదాన ముద్ర ప్రాణాయామం ప్రతిరోజు 40 నిమిషాల నుంచి 50 నిమిషాలు గనక ఈ ప్రాణాయామాన్ని క్రమం తప్పకుండా 2 నుంచి 3 నెలల పాటు చేసినట్లయితే థైరాయిడ్ గ్రంథి బాగా యాక్టివేట్ అయ్యి అది పనిచేసే విధానంలో మెరుగుపడి ఈ రకమైనటువంటి సమస్యల్ని తొలగించడంలో బాగా సహకరిస్తుందని చెప్పవచ్చు.